తెలుగుదేశం పార్టీపై మరోసారి సంచలన కామెంట్స్ చేశారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. మరో 3 నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఉండదన్నారు. అంతేకాదు చంద్రబాబుని చెల్లని నాణ్యంతో పోల్చారు. గత ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఏం జరిగిందో చూశామన్నారు. అసలు చంద్రబాబు సీటుకే దిక్కులేదన్నారు బొత్స. టీడీపీ 175 స్థానాల్లో ఎక్కడ గెలుస్తుందని ఎద్దేవా చేశారు. ఓడిపోతారు కాబట్టే చంద్రబాబు 2 చోట్ల పోటీ చేయబోతున్నారని బొత్స విమర్శించారు. మా ఈ 5 సంవత్సరాల్లో మా ప్రభుత్వం 100% ప్రజలకు మేలు చేసింది, మంచి చేసింది. సామాన్యుడికి ఒక భరోసానిచ్చింది, ధైర్యాన్ని ఇచ్చింది. అన్ని వర్గాలకు కూడా అండగా ఉంది. ఈ ప్రభుత్వం వస్తేనే మాకు మంచి జరుగుతుందనే 180% మంది ఉన్నారనేది మా ద్వారా గమ్మతం. అది వాస్తవం కూడా. ఎక్కడికి పోయినా సరే చంద్రబాబు ఎందుకు ఓడిపోయాడు లాస్ట్ టైము? ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు కాబట్టి, మోసం చేశాడు కాబట్టి, దగా చేశాడు కాబట్టి, ఎవరైతే మోచేతులు పెద్ద చేతులు ఉన్నాయో, ఎవరైతే దోపిడీదారులు వాళ్ళకి ఒత్తాస పలికాడు కాబట్టి ప్రభుత్వం పోయింది. ఇది వాస్తవం. మేము అలా చేయలేదు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక ధైర్యం ఇచ్చాడు, భరోసాని ఇచ్చాడు, వాళ్ళు ఒక ఆశ కల్పించాడు. ధైర్యంగా పరిపాలన చేస్తాం కాబట్టి ఇవాళ మళ్ళీ అంటున్నాం. సరే 11 మంది ఎందుకు మార్చాము మేము? మంత్రులు వచ్చి మంత్రి మన నియోజకవర్గంలో డెఫినెట్గా గెలుస్తుంది. ఆ మంత్రి ఆ సీట్ని గెలిపించుకుంటారు. ఇంకో దగ్గర ఎక్కడైనా ఇబ్బంది అయిన దగ్గర పంపిస్తే దాన్ని కూడా గెలిచి ఇది కూడా గెలుస్తుంది అనేది ఆలోచన మాది. ఇంకా మెరుగైన ఫలితం వస్తుందని ఆలోచన. అందుకే ఆ కార్యక్రమం చేశారు. అది పార్టీలో ప్రతి ఏ పార్టీలో జరిగే ప్రక్రియ, ఆ ప్రక్రియ చేస్తాం.